మా ఫ్రెండ్ వాళ్ళ కమ్యూనిటీ పక్క నుంచి చూస్తే ఒక ఫారెస్ట్ అయితే కనిపించింది. అది ఒక మినీ సైజ్ ఫారెస్ట్ లా ఉందన్నమాట. అందులోకి వాక్ వెళ్దామని అలా బయలుదేరాము. ఇక లోపలికి నడుస్తూ ఉంటే అది చిన్న సైజ్ ఫారెస్ట్ లాగా ఏం అనిపించలేదు. చుట్టూ అంతా కూడా చాలా పెద్దగా ఉన్నాయి చెట్లవి చూస్తే. అంటే ఒంటరిగా వెళ్ళాలి అంటే కొంచెం భయం వేస్తుంది. బట్ వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ చేసే వాళ్ళు అయితే మాత్రం బాగానే వస్తున్నారు. ఇక కాస్త ముందుకెళ్ళి చూడగానే ఒక చిన్న చిన్న హౌసెస్ అయితే కనిపించాయి. కొంప తీసి మనుషులు ఉండేవనుకుంటున్నారు. కాదండి, పక్షుల కోసం ఇల్లు అయితే కట్టించారంట ఇక్కడ. అసలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. చిన్న చిన్న హౌసెస్, వాటిల్లో ఫుడ్ అది పెట్టి పెడతారంట పక్షుల కోసం. అవి వచ్చి చక్కగా అందులో ఫుడ్ అయితే తింటాయి, అలాగే రెస్ట్ కూడా తీసుకుంటాయి. ఆ హౌస్లో అయితే ఏం పక్షులు ఉంటాయో చూద్దామని దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. కింద పాములు వస్తాయా ఏమొస్తాయా అని ఖాతరు చేయకుండా లోపలికైతే వచ్చాము. ఆ హౌస్లో చూస్తే ప్రస్తుతానికి అక్కడ పెట్టలైతే ఏం లేవు, కానీ చిన్న చిన్న హౌసెస్ అయితే మాత్రం భలే ఉన్నాయి. ఇక కాస్త ముందుకెళ్ళగానే ఒక బ్రిడ్జ్ అయితే కనిపించింది. దాని కింద ఒక రివర్ అయితే పారుతూ ఉంది. ఇక మన ఊర్లో అయితే పారే ఏర్ అంటాం కదా, దాన్ని చూడగానే అయితే దిగాలన్నంత ఉత్సాహం వచ్చింది. ఇంకా అలా అనుకున్నానో లేదో కాస్త ముందుకెళ్ళగానే దారి అయితే కనిపించింది దానికి. ఇకైతే మేము దిగిపోయాము. కొంచెం జారుతున్నట్టుగానే ఉంది, కానీ ఏదో ధైర్యం చేసి స్లోగా దిగామన్నమాట. ఇక అలా పారే ఏటిని చూడగానే ఒక్కసారిగా లోపలికి వెళ్ళాలన్నంత ఉత్సాహం వచ్చింది. ఇక సరే ఏదైతే అది అయ్యిందని చెప్పులు పక్కన పెట్టి దిగిపోతున్నాను నేను. కానీ లోపల మాత్రం చాలా నాచుంది. ఎక్కడ పడతానో అని భయం వేసి అలా కొంచెం దూరమే, ఇక ఎక్కడ పడతానో అని భయం వేసి లోపలికైతే పోలేదు, ఒడ్డునే నిలబడి చూస్తున్నాను. ఇక పక్కనే కొన్ని రాళ్ళు అయితే కనిపించాయి. ఇక చిన్నప్పుడు నీటిలో కప్పగెంతలు రాళ్ళేసి ఈసరే ఆట అయితే గుర్తొచ్చింది. అనుకున్నదే తడుగా అందరం కలిపి ఆ ఆట అయితే ఆడేసాం ఇక్కడ. ఇక నీటిని చూస్తే మా పొట్టి తాగుతుందా చెప్పండి. చెప్పులైతే పక్కన పడేసి లోపలికి వెళ్ళాలి అని చెప్పి దిగిపోయింది. అక్కడి నుంచి పైకి వచ్చి ఇంకా నడుస్తూ ఉండగా లోపలికి ఒక ర్యాబిట్ అయితే కనిపించింది అనమాట. ఇక్కడ ర్యాబిట్స్ వైట్ గా ఉండవండి, ఈ కలర్ లో మాత్రమే ఉంటాయి. ఇక మా పాప బాల్ ఒకటైతే తెచ్చుకుంది, దాంతో పాటు ఆడుతూ నడుస్తుందన్నమాట. వావ్, ఈ పువ్వుల్ని చూసారా? చిన్నప్పుడు మేమైతే సేమియా పువ్వులు అనేవాళ్ళము. చాలా రోజుల తర్వాత అయితే వీటిని చూశాను నేను. ఇక వాక్ అయిపోయి కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత మా పాప చూడండి ఎలా రిలాక్స్ అవుతుందో. దీని మీద నుంచి రానంటే రానని ఇక్కడే ఉన్నది. చేసేదేముంది చెప్పండి, కొద్దిసేపు అయితే అక్కడే ఉండాల్సి వచ్చింది.